ఏపీఎస్సి ప్రీవియస్ పేపర్స్. క్వశ్చన్ నెంబర్ 81. రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు మరియు సేవల యొక్క ఆర్థిక విలువ యొక్క మొత్తం నిర్దిష్ట వ్యవధిలో సాధారణంగా ఒక సంవత్సరంలో నకిలీ లేకుండా లెక్కించినప్పుడు దానిని ఏమని పిలుస్తారు? మొత్తం నిర్వచనం అది. రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఎస్డిపి. స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆన్సర్ ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉందనుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ. ఈ యొక్క భౌగోళిక పరిధిలో మాత్రమే ఉత్పత్తి కావాలి. అన్ని వస్తువులు సేవలు యొక్క ఆర్థిక విలువ యొక్క మొత్తం నిర్దిష్ట వ్యవధిలో సాధారణంగా ఒక సంవత్సరంలో నకిలీ లేకుండా లెక్కించినప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. ఇక్కడ ఉత్పత్తి ఉంది, ఇక్కడ కూడా ఉత్పత్తి రావాలి. అది ఇక్కడ రాష్ట్రం ఉంది, ఇక్కడ కూడా రాష్ట్రమే రావాలి. ఆన్సర్ అయిపోయింది. అక్కడ రాష్ట్రం ఉంది, ఇక్కడ కూడా రాష్ట్రమే రావాలి. ఆడ ఉత్పత్తి ఉంది, అక్కడ ఉత్పత్తి రావాలి. అట్లా ఉన్నది ఒకటే ఒక ఆప్షన్. ఆన్సర్ ఈక్వల్ రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. రాష్ట్ర దేశీయ ఉత్పత్తి. 82వ క్వశ్చన్. 1964లో ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? 1964లోనే ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ పాస్పోర్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ గారు 1964లోనే భారతదేశం యొక్క ఎగుమతుల మీద మరియు స్వయం సిద్ధి అంటే సుస్థిర అభివృద్ధి, గ్రోత్, సుస్థిర వృద్ధి దానిపైన పుస్తకాన్ని రాయడం జరిగింది మన్మోహన్ సింగ్. 83వ క్వశ్చన్. జాతీయ ఆదాయం అంచనాలో కింది వాటిలో ఏది చేర్చబడలేదు? జాతీయ ఆదాయ అంచనాలో దానిలో చేర్చకుండా ఉండాలి అది లెక్కించేటప్పుడు. అద్దె, బదిలీ చెల్లింపులు, డివిడెండ్లు, వడ్డీ రేట్లు. దీనిలోని బదిలీ చెల్లింపులని జాతీయ ఆదాయ నేషనల్ ఇన్కమ్ లెక్కించేటప్పుడు, అంచనా వేసేటప్పుడు దానిని తీసుకోరు, అంచనాలోకి తీసుకోకుండా దాన్ని వదిలివేయబడతారు. దాన్ని బదిలీ చెల్లింపు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని తీసుకోకుండా లెక్కిస్తూ ఉంటారు. 84వ క్వశ్చన్. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుకు ఏ ఎగ్జిమ్ విధానాన్ని ప్రతిపాదించింది? భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుకు ఏ ఎగ్జిమ్ విధానం ప్రతిపాదించింది? ఎగ్జిమ్ పాలసీ 2000-2001 సంవత్సరంలో వచ్చింది. భారతదేశంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్ అంటారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్. తెలంగాణ అయితే జహీరాబాద్ ఏరియాలో వాటిని ఏర్పాటు చేశారు. ఆంధ్ర అయితే కాకినాడ ప్రాంతంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుకు ఏ ఎగ్జిమ్ విధానం ప్రతిపాదించింది? ఎగ్జిమ్ పాలసీ 2000-2001 సంవత్సరంలో వచ్చింది. 85వ క్వశ్చన్. సంపద తరలింపు ఎకనామిక్ డ్రైన్ సిద్ధాంతం ఎవరి ద్వారా ప్రాచుర్యం పొందింది? సంపద తరలింపు ఎకనామిక్ డ్రైన్ సిద్ధాంతం ఎవరి ద్వారా ప్రాచుర్యం పొందింది? దాదాభాయ్ నౌరోజీ భారతదేశం యొక్క సంపద బ్రిటిష్ వారు ఏ విధంగా కొల్లగొడుతున్నారని ఒక సిద్ధాంతం, పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాని పేరు సంపద తరలింపు పుస్తకము. దాదాభాయ్ నౌరోజీ. ఎకనామిక్ డ్రైన్ ఆర్థిక తరలింపు. 86. కొనుగోలు శక్తి సమానత్వానికి పిపిపి సంబంధించి ప్రపంచంలో 3వ అతిపెద్ద స్థూల జాతీయోత్పత్తి జీడిపిని కలిగి ఉన్న దేశం ఏది? చైనా, యునైటెడ్ స్టేట్స్, భారతదేశం, జపాన్. కొనుగోలు శక్తి సమానత్వానికి కొనుగోలు శక్తి పిపిపి సంబంధించి ప్రపంచంలో 3వ అతిపెద్ద స్థూల జాతీయోత్పత్తి జీడిపిని కలిగి ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో 3వ అతిపెద్ద జీడిపిని స్థూల జాతీయోత్పత్తిని కలిగిన దేశాల్లో భారత్ 1వ స్థానంలో ఉంది. అది 3వ స్థానంలో ఉంది. అదే 1వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్, 2 చైనా, 3 భారత్. 3వది భారత్, 1వది యుఎస్ఏ, 2వది చైనా. ఇవి ప్రపంచంలో అతిపెద్ద జీడిపిని కలిగిన దేశాలు. నెక్స్ట్ 87. అభివృద్ధి ఆర్థిక శాస్త్ర దృక్పథం నుండి చూచినప్పుడు సమ్మిళిత వృద్ధి యొక్క భారతీయ నమూనా 3 స్తంభాలను కలిగి ఉంది. అవి ఏవి?
అభివృద్ధి ఆర్థిక శాస్త్ర దృక్పథం నుండి చూసినప్పుడు సమ్మిళిత వృద్ధి యొక్క భారతీయ నమూనా 3 స్తంభాలను కలిగి ఉంది. అవి మార్కెట్ ఆర్థిక శాస్త్రము 1, సాధికారిత 2వది, వ్యవహారిక సత్తావాదం 3వది. ఇది 3, ఇది 2, ఇది 1. మార్కెట్ ఆర్థిక శాస్త్రం, సాధికారత, వ్యవహారిక సత్తావాదం మొత్తం 3 ఉన్నాయి. ఈ 3 అభివృద్ధి ఆర్థిక శాస్త్ర దృక్పథం నుంచి చూసినప్పుడు సమ్మిళిత వృద్ధి యొక్క భారతీయ నమూనా 3 స్తంభాలపై ఆధారపడి ఉంది. 1 వ్యవహారిక సత్తావాదం, 2 సాధికారత, 3 మార్కెట్ ఆర్థిక శాస్త్రం. 88 దారిద్ర్య రేఖలను కొత్తగా పరిశీలించడానికి భారత ప్రభుత్వము 2005వ సంవత్సరంలో కింది వానిలో ఏ కమిటీని నియమించింది? అమర్త్య సేన్, రాజకృష్ణ, రంగరాజన్, టెండూల్కర్. 2005వ సంవత్సరంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళని గుర్తించడానికి భారత ప్రభుత్వం వేసిన కమిటీని సచిన్ టెండూల్కర్ కాదు, టెండూల్కర్ కమిటీ. సచిన్ టెండూల్కర్ కమిటీ కాదు, కేవలం టెండూల్కర్ కమిటీ. దారిద్ర్య రేఖలను కొత్తగా పరిశీలించడానికి భారత ప్రభుత్వం 2005వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన కమిటీ పేరే టెండూల్కర్ కమిటీ. 89 నీతి ఆయోగ్లో పూర్తికాల మరియు తాత్కాలిక సభ్యుల సంఖ్య ఎంత ఉండొచ్చు? 5 పూర్తికాల సభ్యులు ఉండొచ్చు, పర్మనెంట్ మెంబర్స్ 5 ఉండొచ్చు. 2 తాత్కాలిక సభ్యులు ఉండొచ్చు. మొత్తం మీద 5, 2, 7. నీతి ఆయోగ్లో పూర్తికాల మరియు తాత్కాలిక సభ్యుల సంఖ్య ఎంత ఉండొచ్చు అని దీనిలో ఇచ్చారు. 5, 2 ఆన్సర్లు ఇచ్చారు. అయితే ఇది క్వశ్చన్ అనేది గతంలో ఉన్న ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్కి ఈ పేపర్కి కొంత కీ తేడా వచ్చింది కాబట్టి దీన్ని మార్పులు చేర్పులు చేశారు. 90 పెట్టుబడుల ఉపసంహరణ విధానం సిఫార్సు చేసిన కమిటీ